హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. చేదు లేకుండా అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు తినేలాగా చేస్తున్నానండి. ఫస్ట్ కాకరకాయని మనం ఇలా పైన తొక్కంతా తీసేసుకోవాలండి. ఈ పీలర్తో తీసానండి నేను. బాగా నీట్గా తీయాలండి. చూసారండి, చాలా నీట్గా తీసుకొని తర్వాత సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఇంత వేస్తున్నానండి. వేసుకొని బాగా ఇలాగా చేత్తో బాగా ఒత్తుకోవాలండి. చేదు వాటర్ వచ్చే వరకు ఇంట్లో చేదు వాటర్ వస్తుందండి. బాగా చేసుకోవాలండి చేత్తో ఇలాగా చేదు వాటర్ వచ్చే వరకు. చూసారండి, ఈ విధంగా గట్టిగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వస్తుంది చూసారండి, చేదు వాటర్ మొత్తం తీసేసుకోవాలండి. గట్టిగా ఇలా ఒత్తుకోవాలండి. మనం ఒత్తుకొని ఇంకో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా చేసుకోవాలండి. చూసారండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ని పక్కన పడేయాలండి. ఇలా గిన్నెలో ఉంచుకున్నానండి. మళ్ళీ కాకరకాయల్ని ఇదే ప్లేట్లో వేసుకొని మనం కొంచెం మంచి వాటర్ వేసుకోవాలండి. మంచి వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కడిగి తీసేయాలండి. బాగా ఇలాగా అంతా మళ్ళీ బాగా కడిగి ఇలా గట్టిగా ఒత్తుకోవాలండి. ఇందాక ఒత్తుకున్నట్టు వాటర్ మొత్తం తీసేసి ఇంకో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేయాలండి. ఒకసారి కడిగితే చాలండి. చూసారండి, ఈ విధంగా కాకరకాయని నీట్గా కడుక్కున్నానండి. తర్వాత మనం బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఫస్ట్ ఈ కాకరకాయని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకున్న తర్వాత కాకరకాయకి సరిపోయేంత ఉప్పు, పసుపు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం ఆనియన్స్ అండి 3 మీడియం సైజ్, హాఫ్ కేజీ అండి నేను తీసుకుంది కాకరకాయ. దానికి 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి. దీనికి మసాలా అండి, ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి మనకు ఎంత మసాలా కావాలంటే అంత తీసుకోవాలండి. 7-8 చిన్నుల్లిపాయలండి రెబ్బలు. తర్వాత మనం ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోవాలండి. కారం, ఈ మసాలాకి సరిపోయేంత ఉప్పు మాత్రమే తీసుకోవాలంటే, ఎందుకంటే మనం కాకరకాయలో ఆల్రెడీ ఉప్పు వేస్తున్నాం, ఆనియన్ ఫ్రైలో కూడా ఉప్పు వేస్తాము. అందుకని ఈ మసాలాకే కొంచెం ఉప్పు తీసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా మిక్సీ జార్లో మెత్తగా చేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకొని దీన్ని మనం ఒక గిన్నెలో తీసుకోవాలండి. ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేరే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి అదే ఆయిల్లో. చూసారండి, ఈ గిన్నెలో తీసుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్స్ ఇందాక కట్ చేసుకున్నాం. ఈ ఆనియన్స్ వేసుకున్నానండి. ఈ ఆనియన్స్లోకి మనం ఇందాకలాగే ఆనియన్స్కి సరిపడేంత పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. ఆనియన్స్కి మాత్రమే సరిపోయేంత వేసుకోవాలండి. ఎందుకంటే మనం కాకరకాయలో వేసుకున్నాం, మనం కాకరకాయ మసాలాలో కూడా వేసుకున్నాం. ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఆనియన్స్ లైట్గా ఎర్రగా, కొంచెం లైట్ ఎర్రగా వస్తే చాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయని వేస్తున్నానండి. వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలండి ఒక 2 మినిట్స్ బాగా. 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నానండి రెండు కలిపి, ఆనియన్స్ని కాకరకాయని. ఇందాక మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి, అది వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి మసాలా యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి బాగా కలపాలండి. ఎంతో టేస్ట్ అయినా కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. అస్సలు చేదుగా ఉండదండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అస్సలు చేదుగానే ఉండదు. ఒకసారి ట్రై చేయండి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మా పాపకు అసలు ఫస్ట్ కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇలా ఫ్రై చేసిస్తే ఇప్పుడు తన ఫేవరెట్ కర్రీ కాకరకాయ అయిపోయిందండి. ఇలా చేస్తే తను చాలా చాలా ఇష్టంగా తింటుందండి మా పాప. ఇలా చేసి పెట్టండి పిల్లలకి, అస్సలు చేదుగా ఉండదండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మనం. సరేండి,
ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై అస్సలు చేదుగా ఉండదండి. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి కూడా ఇష్టంగా ఉంటుంది. చేదుదనం అనేది కనిపించదు మనకి. పిల్లల ఫేవరెట్ ఫ్రై అవుతుందండి ఇది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.